ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థిరాస్తుల క్రయ విక్రయాలు భారీగా పడిపోయాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం క్షీణించడంతో అవసరాలకు భూములు అమ్ముకోలేక రైతులు, నిర్మాణ పనులు లేక కార్మికులు, వ్యాపారులు కష్టాలు పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా పోర్టులు, కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంతో భూముల ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగింది. కూటమి సర్కారు వచ్చిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇళ్లు, స్థలాలు కొనేవారు లేక స్థిరాస్తి వ్యాపారులు అల్లాడుతున్నారు. అభివృద్ధికి చిరునామా మంచి ప్రభుత్వం, విజనరీ పాలన. సంపద సృష్టిస్తానంటూ నమ్మబలికిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వ్యవస్థలను దిగజారుస్తూ అన్ని రంగాలను కుప్పకూలుస్తున్నారు. సంక్షేమం ఊసు పట్టించుకోకుండా అభివృద్ధి జాడే లేకుండా చేస్తున్నారు. ఒకవైపు పారిశ్రామిక విధానం ముసుగులో తమకు నచ్చిన వారికి ఖరీదైన భూములను పప్పు బెల్లాల మాదిరిగా 99 పైసలకే కేటాయిస్తూ, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నీరుగార్చడంతో అవసరాలకు అమ్ముకోలేక రైతులు, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు, వ్యాపారులు అల్లాడుతున్నారు. రాజధాని ప్రాంతంలో సైతం ఇదే దుస్థితి నెలకొంది. వైఎస్ఆర్సీపీ హయాంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా విజయవాడ, బందరులో జిల్లా కేంద్రాలు, పోర్టు, కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడంతో గుంటూరు నుంచి మచిలీపట్నం దాకా భూముల ధరలు బాగా పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగింది. ఇప్పుడు ఏడాదిన్నరగా భవన నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. నెలకు 10 రోజులు కూడా ఉపాధి దొరకటం లేదని కార్మికులు వాపోతున్నారు. ప్రధాన పట్టణాలు, నగరాల్లో పరిస్థితి తారుమారైంది. రియల్ ఎస్టేట్ అనుబంధ రంగాలైన సిమెంట్, ఐరన్, శానిటేషన్, ఎలక్ట్రికల్, పెయింటింగ్స్, ప్లంబింగ్ తదితరాల వ్యాపారం కుప్పకూలింది. విజయవాడ, తిరుపతి, నెల్లూరులో స్థిరాస్తి వ్యాపారులు అల్లాడుతున్నారు. రాజధానిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రచారం మినహా అభివృద్ధి జాడలేకపోవడంతో ఏడాదిన్నరగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం రివర్స్ ప్రయాణిస్తోంది. అన్ని ప్రాంతాల్లోనూ స్థిరాస్తి క్రయ విక్రయాల్లో మందగమనం కనిపిస్తోంది. రాష్ట్రం దూసుకుపోతోందంటూ ప్రభుత్వం చేస్తున్న హడావిడికి, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులకు ఏమాత్రమూ పొంతనలేదు. చంద్రబాబు సర్కారు మాటలు నిజమైతే స్థిరాస్తి మార్కెట్ కలకల్లాడాలి. రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం పెరగాలి. కానీ మార్కెట్ బేల చూపులు చూస్తోంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా పడిపోవటమే ఇందుకు ఉదాహరణ. 2023-24లో 12,000 కోట్లుగా ఉన్న రిజిస్ట్రేషన్ల టార్గెట్ తాజాగా 2025-26 ఏడాదిలో 10,169 కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు టార్గెట్ను పెంచుకుంటూ వెళ్లి అందుకు అనుగుణంగా ఆదాయాన్ని సముపార్జిస్తాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ తగ్గించుకుంటూ వెళ్తోంది. తద్వారా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, స్థిరాస్తుల కొనుగోలు జరగటం లేదని ప్రభుత్వమే అధికారికంగా నిర్ధారించేసింది. 2023-24లో గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 22.25 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరగగా, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిలో అక్టోబర్ నాటికి 13.92 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ కావటం దిగజారిన పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. చంద్రబాబు సర్కార్ అస్తవ్యస్త పాలన, విచ్చలవిడి అవినీతితో పాటు సంక్షేమ పథకాలు అందకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించి స్థిరాస్తుల క్రయ విక్రయాలు ఊహించని విధంగా పడిపోయాయి. మరోవైపు రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. రాజధానికి బడా కంపెనీలు, కార్యాలయాలు వచ్చేస్తున్నాయని చంద్రబాబు సర్కార్ ప్రచారం చేస్తున్నా రియల్ వ్యాపారం మాత్రం పెరగటం లేదు. రాజధాని పరిసర ప్రాంతాల్లో కొత్త వెంచర్లు వేయటం తగ్గిపోయింది. ఇప్పటికే వేసిన వాటిలో స్థలాలు అమ్ముడు కావటం లేదు.